బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు ఏపీలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. నేడు నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీను అందిస్తారు. శ్రీను, వైజాగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీత. బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే ఏపీలో రానున్న 3 రోజులు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ రోజు నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు అలానే పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఇప్పటికే అనకాపల్లి కావచ్చు, అల్లూరు జిల్లా కావచ్చు, ఆ పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఇక విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి విశాఖపట్నంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. భారీగా ఉక్కపోతతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతూ ఉన్నారు. ఋతుపవనాలు ఎదురైన అల్పపీడనాలు ఏర్పడినప్పటికీ కూడా విశాఖలో మాత్రం వర్షపాతం నమోదు కాకపోవడంతో ప్రజలైతే తీవ్ర ఉక్కపోతకైతే గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రజలు బయటికి రావాలంటేనే ఉక్కపోతతో భయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే మిగతా జిల్లాలతో పోల్చుకుంటే కనుక విశాఖలో కనీసం 4% కూడా వర్షపాతం నమోదు అవ్వలేదంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే స్కూల్కి వెళ్లే పిల్లలు తీవ్ర ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే వైరల్ ఫీవర్ కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. పక్కా జిల్లాల్లో వర్షాలు నమోదవుతున్నాయి, కానీ విశాఖలో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం. అయితే మరోపక్క శ్రీను, అయితే రేపు ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అదేవిధంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా సూచించింది. ఇక సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లరాదని అధికారులు అయితే సూచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శ్రీను? అయితే రేపు ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలానే అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే సముద్రం వెంబడి తీవ్ర గాలులు వీచే అవకాశం ఉంది కనుక ఇప్పటికే మత్స్యకారులను కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. మత్స్యకారులు ఎవరైనా వేటకు వెళ్లి ఉంటే కనుక వెంటనే తిరిగి రావాలంటూ కూడా ఇప్పటికే వారికి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అలానే తీరం వెంబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉప్పాడ బీచ్ లో చూస్తున్నట్టయితే ఉప్పాడ బీచ్ లో సముద్ర అలజడికి ఇప్పటికే కాస్త కోత గురవడం జరిగింది. పాక్షికంగా అక్కడ ఉన్నటువంటి ఇల్లు కూడా దెబ్బతినడం జరిగింది. అయితే ముందస్తుగా ఇప్పటికే హైదరాబాద్ లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు విపరీతమైన వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ నాలాలు కూడా నిండిపోయి పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. గతంలో విజయవాడలో కూడా వాయుగుండాలు ఏర్పడి వరదలతో విజయవాడ కూడా దాదాపుగా మునిగిపోయినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుగానే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపడుతా ఉంది. ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందో దానికి సంబంధించి ఇప్పటికే నివేదికలు తీసుకోవడం జరిగింది. దాని నుంచి నేరుగా హోంమంత్రి మినిస్టర్, అలాగే విపత్తుల శాఖ అయినటువంటి హోమ్ మినిస్టర్ అనేది ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే వంటి ప్రదేశాల్లో ఇప్పటికే అధికారులను అలర్ట్ చేయడం జరిగింది. నేరుగా జిల్లా కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఏపీ ప్రభుత్వం అయితే అన్ని విధాలా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అల్లూరు జిల్లాలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడంతో అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొండ చర్యలు ఎక్కడైనా విరిగిపడతాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో, కొండ చర్యల ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా
ఇప్పటికే పునరావాస కేంద్రాలకైతే తరలించాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఇప్పటికే విశాఖ బీచ్ లో, ఎందుకంటే రానున్న 3 రోజులు కూడా స్కూల్కి సెలవులు, అలాగే రానున్న 3 రోజులు కూడా ఆగస్టు 15 అలాగే సెకండ్ సాటర్డే ఉండడంతో ప్రజలందరూ కూడా, ఉద్యోగస్తులంతా కూడా దాదాపుగా సెలవులు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో విశాఖకు పర్యటించడానికి బీచ్ కు వచ్చేందుకు వీకెండ్ కావడంతో ఎక్కువ ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ విశాఖ బీచ్ లో కూడా ఇప్పటికే కొన్ని ఆంక్షలు అయితే నిర్వహించడం జరిగింది. ఒకవేళ భారీ వర్షాలు కనుక కురిస్తే కనుక ప్రజలు ఎవరో బీచ్ వద్దకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులతో పాటు జీవీఎంసీ అధికారులు కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే మైకుల ద్వారా హెచ్చరించడాలు జరుగుతున్నాయి. అలాగే బీచ్ లో ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. అయితే వీకెండ్ కావడంతో ప్రజలు అలాగే పర్యాటకులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు సన్నద్ధం అవుతూ ఉన్నారు. రోడ్లపై ఎక్కడైనా వర్షపాతం భారీగా నమోదయ్యి రోడ్లపై ఎక్కడైనా వర్షపు నీరు కనుక నిలిచిపోతే కనుక యుద్ధ ప్రాతిపదికన మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి దాని ద్వారా ఇప్పటికే సముద్రంలోకి రిలీజ్ చేసే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశామంటూ ఇప్పటికే జీవీఎంసీ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే పార్వతి, అలాగే మన్యం జిల్లాల్లో కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ కూడా ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో ఎప్పుడు అల్పపీడనాలు ఏర్పడినా, అలానే వాయుగుండాలు ఏర్పడినా కూడా శ్రీకాకుళానికి అయితే దీనికి ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ బంగాళాఖాతంకి అతి దగ్గరలో ఉన్నటువంటి శ్రీకాకుళంపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అక్కడ ప్రజలకు కూడా చాలా ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ శ్రీకాకుళం కలెక్టర్ తో ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే పునరావాస కేంద్రాల్లో ప్రధానంగా మందులు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, మంచినీరు కావచ్చు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అలానే సముద్రం వద్ద ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా అక్కడ నియర్ బై, అంటే సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా ఇల్లు ఖాళీ చేసి తమ సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. అయితే ఎలాంటి విపత్తు పరిస్థితులు ఏర్పడినా కూడా ఏపీ ప్రభుత్వం ముందుగా సన్నద్ధమైందనే చెప్పుకోవచ్చు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీను, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.